సో కార్డియాక్ అరెస్ట్ రాబోతోంది అని తెలిసినప్పుడు అంటే ఒక 10 మినిట్స్ ముందు మనకేమైనా సిగ్నల్స్ వస్తాయా సో దట్ వీ కెన్ బీ అవేర్ అండ్ ఆ కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి? అందరికీ ఉండవు, బట్ కొంతమందిలో ఉంటాయి. ఏంటి సార్ ఆ సిమ్టమ్స్? అంటే అతి తక్కువ మందిలో వాళ్ళకి ఔరా అంటే ఒక కైండ్ ఆఫ్ సింకప్ అంటాం. సింకపీ అంటే ఒక కైండ్ ఆఫ్ నేను నేను వెళ్ళిపోతున్నానేమో అని నాకు మోషన్ వచ్చేస్తుంది. జనరల్గా జరిగేది, నాకు మోషన్ వచ్చేస్తుంది, నాకు యూరిన్ వచ్చేస్తుంది, ఆవలింతలు వస్తాయి, కళ్ళు తేలేసి నాకేం కనిపించట్లేదు అనేది. ఈ సిట్యుయేషన్ సెకండ్స్ ముందు కానీ మినిట్స్, కొన్నిసార్లు మినిట్స్, నాట్ మోర్ దెన్ దాట్, హవర్స్ ఉండదు. సో ఇది జరిగినప్పుడు ఎవరైనా ఉంటే పక్కన హెల్ప్ తీసుకోవాలి. దట్ హెల్ప్ ఇఫ్ మెడికల్ హెల్ప్ అయితే మెడికల్ పర్సన్ విల్ టేక్ కేర్. అది ఏదన్నా అవ్వచ్చు, సిపిఆర్ అవ్వచ్చు. అంటే సిపిఆర్ అంటే ఎవెన్చువల్లీ ఇంకొంతసేపట్లో ఆయన ఉండడు, అంటే కళ్ళు తేలేసేసి నాడి ఉండదు, కొలాప్స్ అంటాం, కొలాప్స్ అయిపోతాడు, అప్పుడు సిపిఆర్ చేయాలి. కెరోటిడ్ అని అంటాం, ఇక్కడ నాడిని చూస్తే నాడి ఉండదు. సో ఇవి చూడగలిగిన వాడు అవి చేస్తాడు. చూడలేని వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా కొడతారు, ఎంత చేసినా కదలట్లేదు, తప్పైనా పర్వాలేదు, ఒక తంప్ పీయటంలో తప్పు లేదు. సో దట్ ఈస్ హౌ ఎ నార్మల్ కామన్ మ్యాన్ హ్యాస్ టు డూ. సో ఇది పక్కన వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్లో అవైలబుల్ ఉంటే చేయాల్సిన పని. ఆయనే ఏం చేయగలడు, ఆ పర్సన్ ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఒక థింగ్ ఏం చేయొచ్చు అంటే, సమ్ టైమ్స్ దిస్ హెల్ప్స్, నాట్ ఆల్వేస్. ఏమిటి అంటే బిగ్గరగా గాలి తీసుకొని డీప్ బ్రెత్ అని తీసి గట్టిగా వాయిలెంట్ కాఫ్, అంటే ఒకేసారి సింగిల్ బౌట్ ఆఫ్ కాఫ్ విచ్ ఇస్ లౌడర్, అంటే గట్టిగా దగ్గాలి. ఇదేమవుద్దంటే గాలి తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు వెడల్పు అవుతాయి, అవి ఒకేసారి హార్ట్ని మసాజ్ చేస్తాయి గట్టిగా తగ్గినప్పుడు. సో హార్ట్ని ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మసాజ్ అనుకోండి ఒక రకంగా. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ యువర్ సెల్ఫ్.